సాని ధప మని ధప ని ధప మగ ధప మ ధప మగ రి పమ గ పమ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ఇప్పుడు ఫిస్టులా ఇన్ యానస్ అంటే ఆసనంలో ఒక చూపులాగా ఉండిపడి ఆసనం లోపల వరకు కూడా వ్యాపించి ఉంటుంది. ఇది సాధారణమైన పుండు అయినా అయి ఉండొచ్చు, లేక ట్యూబర్క్లోసిస్కి సంబంధించిన పుండు అయినా అయి ఉండొచ్చు. అంతేకాకుండా ఈ పుండుని ఇతర సాధనాల వల్ల అణిచిపెట్టినట్టయితే ట్యూబర్క్లోసిస్ రావడానికి కూడా వీలుంది. అందువల్ల ముందుగా హోమియోపతిలో ప్రయత్నించాలి. దీనికి ముందుగా పయోనియా అనే మందుని 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పుని వాడుతూ ఉండాలి. దీంతో పాటుగా సైలీషియా 6x పొటెన్షియల్లో పూటకి 3 మాత్రలు చొప్పుని రోజుకు 3 సార్లు చొప్పుని కొన్నాళ్ళు వాడినట్టయితే ఆ పుండు మానడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా మిరిస్టికా అనే మదర్ టీచర్ని ఉదయం 10 చుక్కలు, సాయంకాలం 10 చుక్కలు పావున్స్ నీళ్ళల్లో కలుపుకుని వాడుతున్నట్టయితే, పై మందులతో పాటుగా వాడుతున్నట్టయితే పుండు త్వరగా మారుతుంది. చాలా బాధలు కూడా చాలా చక్కగా తగ్గుతాయి. తర్వాత ఇప్పుడు యానల్ ఇచ్చింగ్ అంటే ఆసనంలో దురద, దీని గురించి చర్చించుకుందాం. ఈ ఆసనంలో దురద అనేటువంటిది సాధారణంగా పిల్లలకు ఉంటుంది. ఆ పిల్లల్లో కడుపులో నులిపురుగు వల్ల రావచ్చు. ఆసనంలో దురద ఉంటుంది, ముక్కు కూడా దురద ఉంటుంది. దానికి ముఖ్యమైన మందు పిల్లల్లో నులిపురుగు వల్ల వచ్చే దురదకి అన్నిటి కూడా ముఖ్యమైన మందు సినా 30 పొటెన్షియల్లో రోజుకు 3 సార్లు చొప్పుని కొన్నాళ్ళు వాడుతున్నారు. వారానికి 5 రోజులు చొప్పున వాడుతూ 2 రోజులు గ్యాప్ ఇచ్చి కొన్నాళ్ళు వాడినట్లయితే ఆ పురుగులు తగ్గిపోతాయి, ఆ దురద కూడా తగ్గిపోతుంది. తర్వాత రౌండ్ వర్మ్స్కి, థ్రెడ్ వర్మ్స్కి కూడా దురద ఉన్నట్టయితే, యానస్లో దురద ఉన్నట్టయితే ఎస్కులస్ హిప్ 30 పొటెన్షియల్లో వాడాలి. దీంతో ఒకవేళ ఆ దురద తగ్గపోయినట్టయితే టిక్యూరియం ఎం అనే మందు 30 పొటెన్షియల్లో వాడుతూ ఉండాలి. కొంతమందికి ఈ యానస్ దురద రాత్రులు ఎక్కువగా ఉంటుంది, నిద్రపోవడానికి అవ్వదు, చాలా విపరీతంగా ఉంటుంది. దానికి ఇండిగో అనే మందుని 30 పొటెన్షియల్లో రోజుకు 3 సార్లు చొప్పున కొన్నాళ్ళు వాడినట్లయితే ఆ దురద